చదువుకుంటున్నాము. మా పాఠశాల పేరు మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాల దామన్ చెరువు. మా గురువు గారి పేరు శ్రీ పత్తిపాటి రమేష్ నాయుడు గారు. సార్, నేను ఒక కథ చెప్తాను. పరివర్తన. ఆ అబ్బాయి పేరు రాము. రాముకు ఆటలంటే ఇష్టం. రాము తండ్రి ఊళ్ళో బాగా డబ్బున్న వ్యక్తి. పెద్ద ఇల్లు కూడా ఉంది. రాము చదువుకోవడానికి ఒక గది కూడా ఉంది. రాముకు బద్ధకం ఎక్కువ. చదువు అంటే శ్రద్ధ తక్కువ. రాము పుస్తకాలు చిందరవందరగా పడేస్తారు. ఆ రోజు నిద్ర. కాసేపటి తర్వాత లేచాడు రాము. చదువుకోవడానికి కూడా ఒక గది ఉంది. రాము చదువు అంటే శ్రద్ధ తక్కువ. రాముకు పుస్తకాలు చిందరవందరగా పడేస్తారు. ఇంతలో వాళ్ళమ్మ గొంతు వినిపించింది. బాబు రాము, బడికి అందరూ వెళ్తున్నారు, నువ్వు కూడా తయారుగా అని చెప్పింది వాళ్ళమ్మ. ఇంతలో రాము కాసేపటి తర్వాత బయలుదేరాడు. కొంచెం దూరం నడిచేసరికి రాముకు మామిడి తోటలోకి వెళ్ళాలనిపించింది. రాము దారి మళ్ళాడు. వెంటనే రాము మామిడి తోటలోకి చేరుకున్నాడు. చెట్టు బొమ్మ పైన ఒక కాకి కనిపించింది. కాకి మనం ఆడుకుందామా అని అడిగాడు. కాకి, నాకు గూడు కూడా లేదు. వానాకాలం వచ్చింది, నాకు గూడు కూడా లేదు. నేను ఒక్కొక్క పుల్లని తెచ్చుకొని నేను సేకరించుకోవాలి అని చెప్పింది కాకి. ఎగిరిపోయింది. రాము అప్పుడే ఆ కాకి ఎగిరిపోయింది. ఆ రాము మొహంలో చాలా బాధ కలిగింది. అతను ఒక రాయి మీద కూర్చున్నాడు. అప్పుడు తేనెటీగ కనిపించింది. రాము సంతోషంగా వెళ్ళి తేనెటీగతో అన్నాడు, తేనెటీగ మనం ఆడుకుందామా అని అడగ్గా తేనెటీగ ఇలా సమాధానం ఇచ్చింది. ఏమని చెప్పింది అంటే, నేను త్వరగా తేనెని సేకరించాలి, లేకపోతే పువ్వులు విడిగిపోతాయి అని చెప్పి తేనెటీగ కూడా తన పనిలో ఉండిపోయింది. అప్పుడు రాము చాలా బాధపడి ఒక రాయి మీద కూర్చున్నాడు. అప్పుడే అక్కడికి చీమ మనం ఆడుకుందామా అని అన్నాడు రాము. లేదు బాబు, నేను గింజలు మోసుకొని వెళ్ళాలి అనింది చీమ. అసలు ఇప్పుడు వానాకాలం, నేను గింజలను సేకరించుకోవాలి అన్నది చీమ. గింజలు మోసుకుంటూ వెళ్ళిపోయింది. కాకి, తేనెటీగ, చీమ వారి పనుల్లో ఉండిపోయారు. రాము ఏం చేయాలని బడికి వెళ్ళిపోయాడు. పరివర్తన. రాములో పరివర్తన వచ్చింది. బడికి వచ్చాడు, చదువుకున్నాడు.